ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 జూలై 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు భవిష్య 21 జన్మల కొరకు ఇక్కడే చదువుకోవాలి. ముళ్ళ నుండి పరిమళ భరితమైన పుష్పాలుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేసి చేయించాలి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధికి వేయబడిన తాళం నెంబర్ వారుగా తెరుచుకుంటూ పోతుంది? జవాబు: ఎవరు శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటారో, పతిత పావనులైన తండ్రి స్మృతిలో ఉంటారో, చదివించే వారితో ఎవరి బుద్ధి యోగం ఉంటుందో వారి బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటూ పోతుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు, మేము ఆత్మలము, పరస్పరం సోదరులము. తండ్రి ద్వారా వింటున్నామనే అభ్యాసం చేయండి. ఆత్మాభిమానులుగా అయి వింటూ వినిపిస్తూ ఉంటే బుద్ధి తాళం తెరుచుకుంటూ పోతుంది. ఓం శాంతి. పిల్లలైన మీకు తండ్రి అర్థం చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం శివబాబాను మాత్రమే స్మృతి చేయటం కాదు, అది కేవలం శాంతి అయిపోతుంది. కానీ సుఖం కూడా కావాలి. మీరు శాంతిగా ఉండాలి. స్వదర్శన చక్రధారులుగా అయి రాజ్యాన్ని కూడా స్మృతి చేయాలి. మీరు నరు నుండి నారాయణునిగా అనగా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకే పురుషార్థం చేస్తారు. ఇక్కడ భలే ఎన్ని దైవీ గుణాలున్నా వారిని దేవతలు అని అనరు. దేవతలు స్వర్గంలో ఉంటారు. ప్రపంచంలోని మనుషులకు స్వర్గం గురించి తెలియదు. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా భారతవాసులకు మాత్రమే తెలుసు. ఏ దేవతలైతే సత్యుగంలో రాజ్యం చేసేవారో వారి చిత్రాలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి. వీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. భలే తర్వాత వారి చిత్రాలను విదేశాలకు పూజించేందుకు తీసుకువెళ్తారు. వెలుపల ఎక్కడకు తీసుకెళ్లినా అక్కడ మందిరాలను నిర్మిస్తారు. ప్రతి ధర్మం వారు ఎక్కడకు వెళ్ళినా తమ చిత్రాలనే పూజిస్తారు. ఏ గ్రామాలపై విజయం పొందుతారో ఆ స్థానాలలో వెళ్ళి అక్కడ చర్చిలు మొదలైనవి నిర్మిస్తారు. ప్రతి ధర్మం వారికి పూజ కొరకు తమ తమ చిత్రాలున్నాయి. మనమే దేవీ దేవతలమని ఇంతకుముందు మనకు తెలియదు. స్వయాన్ని వేరుగా భావించి వారి చిత్రాలను పూజించేవారు. ఇతర ధర్మాల వారు ఎవరిని పూజిస్తున్నారో వారి పరిచయం ఉంటుంది. ఉదాహరణకి క్రైస్తవులకు వారు పూజించేది వారి ధర్మస్థాపకుడైన యేసుక్రీస్తు అని తెలుసు. మేము క్రైస్తవులము లేక బౌద్ధులము అని వారికి తెలుసు. ఈ హిందువులకు తమ ధర్మం గురించి తెలియనందున స్వయాన్ని హిందువులము అని చెప్పుకొని దేవతలను పూజిస్తారు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారమని, మా పెద్దలను పూజిస్తున్నామని వారికి తెలియదు. క్రైస్తవులు ఒక్క యేసు ప్రభువును మాత్రమే పూజిస్తారు. భారతవాసులకు వారి ధర్మం ఏదో దాన్ని ఎవరు ఎప్పుడు స్థాపించారో తెలియదు. తండ్రి చెప్తున్నారు, ఈ భారతదేశ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైనప్పుడు దాన్ని పునర్స్థాపన చేసేందుకు నేను వస్తాను. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొదట ఏది తెలిసేది కాదు. అర్థం తెలియకుండానే భక్తి మార్గంలో చిత్రాలను పూజించేవారు. ఇప్పుడు మనం భక్తి మార్గంలో లేమని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులైన మీకు శూద్రకులం వారికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. అది కూడా మీరు ఈ సమయంలోనే అర్థం చేసుకుంటారు. సత్యుగంలో అలా భావించరు. ఈ సమయంలోనే మీకు జ్ఞానం లభిస్తుంది. తండ్రి ఆత్మలకు జ్ఞానం ఇస్తారు. పాత ప్రపంచము, నూతన ప్రపంచం గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. పాత ప్రపంచంలో చాలామంది మనుషులున్నారు. ఇక్కడ మనుషులు ఎంతగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి. మనం కూడా ముళ్ళగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మనల్ని పుష్పాలుగా తయారు చేస్తున్నారు.
ముళ్ళు ఈ సుగంధభరిత పుష్పాలకు నమస్కరిస్తారు. ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. మనమే దేవతలుగా ఉండేవారము. తర్వాత మనమే ఇప్పుడు సుగంధభరితమైన పుష్పాలుగా అయ్యాము. ఇది డ్రామా అని తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు ఈ డ్రామాలు, సినిమాలు ఉండేవి కావు. ఇవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. ఎందుకు తయారయ్యాయి? ఎందుకంటే ఉదాహరణలు ఇచ్చేందుకు తండ్రికి సహజమవుతుంది. పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. ఈ విజ్ఞానంను కూడా పిల్లలు నేర్చుకోవాలి కదా. బుద్ధిలో ఈ సైన్స్ సంస్కారాలను అక్కడకు తీసుకెళ్తారు. తర్వాత ఇవి అక్కడ పనికి వస్తాయి. ప్రపంచం పూర్తిగా సమాప్తమైపోదు. సంస్కారాలను తీసుకెళ్ళి మళ్ళీ జన్మిస్తారు. విమానాలు మొదలైనవి కూడా తయారు చేస్తారు. అక్కడకు పనికి వచ్చే వస్తువులన్నీ తయారవుతాయి. ఓడలు తయారు చేసేవారు కూడా ఉంటారు. కానీ అక్కడ స్టీమర్లు పనికిరావు. భలే, ఎవరైనా జ్ఞానం తీసుకుని తీసుకోకపోని వారి సంస్కారాలు పనికిరావు. అక్కడ స్టీమర్లు మొదలైనవి వాటి అవసరం ఉండదు. డ్రామాలో వాటి అవసరమే లేదు. అయితే విమానాలు, విద్యుత్ దీపాలు మొదలైన వాటి అవసరం ఉంటుంది. వారు పరిశోధనలు చేస్తూ ఉంటారు. అక్కడి నుండి పిల్లలు నేర్చుకుని వస్తారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి. ఈ చదువు నూతన ప్రపంచం కొరకని పిల్లలకు తెలుసు. బాబా మనల్ని భవిష్య 21 జన్మల కొరకు చదివిస్తున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మనం పవిత్రంగా అవుతున్నాము. మొదట నరకవాసులుగా ఉండేవారము. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని మనుషులంటారు. కానీ మేము నరకంలో ఉన్నామని అనుకోరు. బుద్ధి తాళం తెరవబడదు. పిల్లలైన మీ తాళం నెంబర్ వారుగా నిదానంగా తెరవబడుతుంది. ఎవరైతే శ్రీమతానుసారం నడుచుకుని పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తారో వారి తాళం తెరవబడుతుంది. బాబా జ్ఞానాన్ని కూడా ఇస్తారు, స్మృతి చేయటం కూడా నేర్పిస్తారు. టీచర్ కదా, కనుక తప్పకుండా చదివిస్తారు. ఎంతెంత టీచర్తో చదువుతూ యోగం ఉంటుందో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఆ చదువులో యోగం ఉండనే ఉంటుంది. మిమ్మల్ని బ్యారిస్టర్ చదివిస్తున్నారని గుర్తుంటుంది. ఇక్కడ తండ్రి చదివిస్తున్నారు. ఇది నూతన విషయం కనుక ఇది కూడా మర్చిపోతారు. దేహాన్ని గుర్తు చేసుకోవటం చాలా సహజం. క్షణక్షణం దేహం గుర్తుకొస్తుంది. మేము ఆత్మలమని మర్చిపోతారు. ఆత్మలైన మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మనం సోదరులము. నేను పరమాత్మ అని తండ్రికి తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి ఇతర ఆత్మలకు కూడా ఈ జ్ఞానాన్ని నేర్పించమని ఆత్మలకు నేర్పిస్తారు. ఆత్మ చెవి ద్వారా వింటుంది. వినిపించేవారు పరంపిత పరమాత్మ. వారిని సుప్రీం ఆత్మ అని అంటారు. ఇతరులకు అర్థం చేయించినప్పుడు నా ఆత్మలో జ్ఞానం ఉంది, దానిని ఈ ఆత్మకు వినిపిస్తున్నాను అని మీ బుద్ధిలో ఉండాలి. బాబా మాకు వినిపించిన దాన్ని ఆత్మలకు వినిపిస్తున్నాను అని బుద్ధిలో ఉండాలి. ఇది పూర్తి నూతన విషయం. మీరు ఇతరులను చదివించినప్పుడు ఆత్మాభిమానులుగా అయి చదివించరు, మర్చిపోతారు. ఇది గమ్యం కదా. నేను ఆత్మ, అవినాశి అని బుద్ధిలో ఉండాలి. నేను ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయిస్తున్నాను. మీరు ఆత్మలు శూద్ర కులంలో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఉన్నారు. తర్వాత దేవతా కులంలోకి వెళ్తారు. అక్కడ శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది. మనమంతా ఆత్మలము, సోదరులము. తండ్రి పిల్లలను చదివిస్తున్నారు. మేము పరస్పరంలో సోదరులమని, తోటి సోదరులను చదివిస్తున్నామని పిల్లలంటారు. ఆత్మకే అర్థం చేయిస్తాము. ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు, స్మృతిలోకి రావు. అర్థకల్పం మీరు దేహాభిమానంలో ఉండినారు. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా అయి ఉండాలి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. ఆత్మ అని నిశ్చయం చేసుకుని కూర్చోండి. ఆత్మ అని నిశ్చయం చేసుకుని వినండి. పరంపిత పరమాత్మనే వినిపిస్తారు.
అందుకే ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని అంటారు. అక్కడ చదివించును, ఇక్కడికే వచ్చి చదివిస్తాను. మిగిలిన ఆత్మలందరికీ తమ తమ శరీరాలున్నాయి. ఈ తండ్రి సుప్రీం ఆత్మ, వారికి శరీరమే లేదు. వారి ఆత్మ పేరు శివుడు. ఈ శరీరం నాది కాదని మీకు తెలుసు. నేను సుప్రీం ఆత్మను. నా మహిమ భిన్నమైనది. ప్రతి ఒక్కరి మహిమ ఎవరిది వారిదే కదా. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని గాయనం కూడా ఉంది కదా. వారు జ్ఞానసాగర్లు, మనిషి సృష్టికి బీజరూపులు. వారు సత్యము, చైతన్యము, ఆనందము, సుఖశాంతుల సాగర్లు. ఇది తండ్రి మహిమ. పిల్లలకు తండ్రి ఆస్తి గురించి తెలిసి ఉంటుంది. మా తండ్రి వద్ద ఈ ఫ్యాక్టరీ ఉంది, ఈ మిల్లు ఉందనే నష ఉంటుంది కదా. మగపిల్లలు ఆ ఆస్తికి అధికారులుగా అవుతారు. ఈ ఆస్తి అయితే ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తండ్రి వద్ద ఏ ఆస్తి ఉందో మీరు విన్నారు. ఆత్మలైన మీరు అమరులు, ఎప్పుడూ మృత్యువును పొందరు. ప్రేమసాగరులుగా కూడా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ప్రేమసాగర్లు, ఎప్పుడు పోట్లాడుకోరు. ఇక్కడ ఎంతగా జగడాలాడతారు. ప్రేమలో ఇంకా అలసడి అవుతుంది. తండ్రి వచ్చి వికారాలను బంద్ చేయిస్తే ఎన్ని దెబ్బలు తింటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు పావనంగా అవ్వండి, అప్పుడే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. కామము మహాశత్రువు. అందుకే బాబా వద్దకు వచ్చినప్పుడు ఏవైతే వికర్మలు చేశారో వాటిని చెప్పేస్తే తేలికైపోతారు అని తండ్రి చెప్తారు. ఇందులో కూడా ముఖ్యమైన వికారం గురించి తెలపాలి. తండ్రి పిల్లల కళ్యాణార్థం అడుగుతారు. ఓ పతిత పావన రండి అని తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే వికారాలలో వెళ్ళే వారినే పతితులు అని అంటారు. ఈ ప్రపంచం కూడా పతితంగా ఉంది. మనుషులు కూడా పతితులుగానే ఉన్నారు. పంచతత్వాలు కూడా పతితంగానే ఉన్నాయి. అక్కడ మీ కొరకు తత్వాలు కూడా పవిత్రమైనవి కావాలి. ఈ అసురీ పృథ్వీపై దేవతల నీడ కూడా పడచాలదు. లక్ష్మిని ఆహ్వానిస్తారు, కానీ లక్ష్మి ఇక్కడకు రాలేదు. ఈ పంచతత్వాలు కూడా పరివర్తన అవ్వాలి. సత్యుగం నూతన ప్రపంచం, ఇది పాత ప్రపంచం. ఇది సమాప్తమయ్యే సమయం. ఇంకా 40,000 సంవత్సరాలుందని మనుషులు భావిస్తారు. కల్పమాయువు అంతా కేవలం 5,000 సంవత్సరాలైనప్పుడు కలియుగం ఒక్కటే 40,000 సంవత్సరాలు ఎలా అవుతుంది? ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. జ్ఞానమే లేదు. భక్తి బ్రాహ్మణుల రాత్రి, జ్ఞానం బ్రహ్మకు, బ్రాహ్మణులకు పగలు. అది ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది. మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా చూపించారు. నూతన ప్రపంచం మరియు పాత ప్రపంచం సగం సగం అని చెప్తారు. నూతన ప్రపంచానికి ఎక్కువ సమయం, పాత ప్రపంచానికి తక్కువ సమయం అని కాదు. అలా లేదు. అర్ధభాగం అర్ధభాగం ఉంటుంది. కనుక పావు భాగం కూడా చేయవచ్చు. అర్ధభాగం అర్ధభాగం లేకుంటే పూర్తి పావు భాగం కూడా ఉండదు. స్వస్తిక్లో కూడా 4 భాగాలు చూపిస్తారు. స్వస్తిక్ గుర్తును రచించి మేం గణేశుణ్ణి చిత్రిస్తున్నాము అని భావిస్తారు. ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. మనము నూతన ప్రపంచం కొరకు చదువుతున్నాము. నూతన ప్రపంచం కొరకు మనం నరుని నుండి నారాయణునిగా అవుతాము. కృష్ణుడు కూడా నూతన ప్రపంచం వాడే. కృష్ణునికి మహాత్ముడు అని గాయనముంది. ఎందుకంటే అతను చిన్న బాలుడు. చిన్నపిల్లలు ప్రియమనిపిస్తారు. చిన్నవారిని ప్రేమించినట్లు పెద్దలను ప్రేమించరు. ఎందుకంటే వారు సతోప్రధాన స్థితిలో ఉంటారు. వికారాల దుర్వాసన ఉండదు. పెద్దవారు అవుతూనే వికారాల దుర్వాసన వస్తుంది. పిల్లల్లో వికార దృష్టి ఎప్పుడూ ఉండదు. ఈ కన్నులు చాలా మోసం చేస్తాయి. అందుకే అతను తన కళ్ళను తీసేశాడని ఉదాహరణమిస్తారు. అలాంటి మాటైతే లేదు. అలా ఎవ్వరూ కన్నులు తీసేసుకోరు. ఈ సమయంలో బాబా జ్ఞాన విషయాలను అర్థం చేస్తున్నారు.
మీకిప్పుడు జ్ఞాన 3వ నేత్రం లభించింది. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానం లభించింది. ఆత్మలోనే జ్ఞానం ఉంది. నాలో జ్ఞానం ఉందని తండ్రి చెప్తున్నారు. ఆత్మను నిర్లేపి అని అనలేరు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అవినాశి, చాలా చిన్నది. అందులో 84 జన్మల పాత్ర ఉంది. ఇలాంటి విషయాలు ఎవరూ చెప్పలేరు. వారు ఆత్మ నిర్లేపి అని అంటారు. అందుకే మొదట ఆత్మను అనుభవం చేయమని తండ్రి చెప్పారు. కొంతమంది జంతువులు ఏమవుతాయి అని అడుగుతారు. అరే, జంతువుల గురించి మీకెందుకు? వాటి మాట వదిలేయండి. మొదట ఆత్మను అనుభూతి చేయండి. నేను ఆత్మను, ఎలా ఉన్నాను, ఏమిటి? స్వయాన్ని ఆత్మ అనే తెలుసుకోలేదు అంటే నన్నేమి తెలుసుకుంటారని తండ్రి అడుగుతున్నారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. అది అభినయిస్తూ ఉంటుంది. అంతా డ్రామాలో నిశ్చయమై ఉంటే మేమెందుకు పురుషార్థం చేయాలని కొందరు అడుగుతారు. అరే, పురుషార్థం చేయకుండా నీరు కూడా దొరకదు. డ్రామానుసారం తనంతటకు తానే అంతా లభిస్తుందని కాదు. కర్మ అయితే తప్పకుండా చేయాల్సిందే. మంచి లేక చెడు కర్మలు ఉంటాయి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. తండ్రి చెప్తున్నారు, ఇది రావణ రాజ్యం. ఇందులో మీరు చేసే కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ వికర్మలు జరిగేందుకు రావణ రాజ్యమే ఉండదు. నేను మీకు కర్మ అకర్మ వికర్మల గతి అర్థం చేయిస్తాను. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. గీతా పాఠకులు కూడా దీని అర్థంను తెలిపించారు. వారు కేవలం చదివి వినిపిస్తారు. సంస్కృతంలో శ్లోకాలు చదివి హిందీలో అర్థం చెప్తారు. తండ్రి చెప్తున్నారు, గీతలో కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. భగవాను వాచ అనేది రైటే, కానీ భగవంతుడు అని ఎవరిని అంటారో ఎవ్వరికీ తెలియదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బేహద్ తండ్రి ఆస్తికి ఆత్మనైన నేను యజమానిని. ఎలాగైతే తండ్రి శాంతి పవిత్రత ఆనందాలకు సాగర్లో, అలా ఆత్మనైన నేను కూడా మాస్టర్ సాగరుడును. ఇదే నశాలో ఉండాలి. సెకండ్ పాయింట్, డ్రామా అని అనుకుంటూ పురుషార్థంను వదిలేరాదు. కర్మ తప్పకుండా చేయాల్సిందే. కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేసుకుని సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి. ఈరోజు వరదానము. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని స్వయాన్ని సంపన్నంగా చేసుకునే విశ్వానికి ఆధారం మూర్తి భవ. మొత్తం కల్పానికి సంపాదించుకునే శ్రేష్ఠ కర్మల రూపీ బీజాన్ని నాటే 5000 సంవత్సరాల సంస్కారాల రికార్డును నింపుకునే విశ్వ కళ్యాణం లేక విశ్వ పరివర్తన జరిగే సమయం ఇప్పుడు నడుస్తూ ఉంది. ఒకవేళ సమయం యొక్క జ్ఞానం గలవారు కూడా వర్తమాన సమయాన్ని పోగొట్టుకుంటే లేక రాబోయే సమయంపై వదిలేస్తే అప్పుడు సమయం యొక్క ఆధారంపై సొంత పురుషార్థం జరిగినట్లు అవుతుంది. కానీ విశ్వం యొక్క ఆధారమూర్తి ఆత్మలు ఏ విధమైన ఆధారంపై నడవరు. వారు ఒకే అవినాశి సహాయం యొక్క ఆధారంపై కలియుగ పతిత ప్రపంచం నుండి దూరమై స్వయాన్ని సంపన్నంగా చేసుకునే పురుషార్థం చేస్తారు. స్లోగన్: స్వయాన్ని సంపన్నం చేసుకుంటే విశాలమైన కార్యంలో స్వతహాగా సహయోగులుగా అవుతారు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. వర్తమాన సమయం యొక్క పురుషార్థంలో ప్రతి సంకల్పాన్ని
శక్తిశాలిగా చేసుకోవాలి. సంకల్పమే జీవితం యొక్క శ్రేష్టమైన ఖజానా. ఎలాగైతే ఖజానాల ద్వారా ఏం కావాలంటే, ఎంత కావాలంటే అంత ప్రాప్తి చేసుకోగలరో, అలాగే శ్రేష్ఠ సంకల్పం ద్వారా సదాకాలానికి శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని పొందగలరు. అందుకు ఒక చిన్న స్లోగన్ స్మృతిలో ఉంచుకోండి. ఆలోచించి అర్థం చేసుకుని చేయాలి మరియు మాట్లాడాలి. అప్పుడు సదాకాలం కొరకు శ్రేష్టమైన జీవితాన్ని తయారు చేసుకోగలరు. అచ్చా, ఓం శాంతి.